మహదేవుడి లీలా విలాసము, మహాశివ పురాణము, సచిత్ర నిత్య పారాయణ గ్రంథము, కపిల మహర్షి అవతారము. యోగినాం గురుమాచార్యం యోగగమ్యం సనాతనం సంసారతారణం రుద్రం బ్రహ్మాణం బ్రహ్మణోపం. మహాపద్మమునందు ఆసీనుడై పద్మసంభవుడు ఓంకార జపతపస్సులో 100 సంవత్సరములు గడిచిపోయాయి. అతడి ఓంకార నామ శబ్దం తీవ్రమై యోగనిద్రలోనున్న విష్ణువును మేలుకొలిపినది. విష్ణువు తపస్సు ద్వారా తనకి లభించిన దివ్యదృష్టితో సర్వం గ్రహించాడు. తన నాభి పద్మమునందు జన్మించిన వాడు తనకి పుత్రుడు అని గ్రహించాడు. ఆ సమయంలో పరమేశ్వరుడి అధీనములోనున్న సత్వ రజస్తమో గుణాలు, తన్మాత్రలు, అహంకారము, పృథ్వీ, వాయువు, అగ్ని, ఆకాశములను, పంచభూతములు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు సహా మొత్తం 24 తత్వములు విష్ణువశమయ్యాయి. ఈ శక్తులను పొందిన నారాయణుడు సమస్త విశ్వమును పరిపాలించి పోషించగల శక్తిమంతుడయ్యాడు. అలా సర్వస్థితి కర్తృత్వమును పొందిన విష్ణువు తక్షణం పద్మసంభవుడి ఎదుట ప్రత్యక్షమై కుమారా అని పలకరించాడు. హిరణ్యగర్భుడు ఆ పలకరింపుతో మేలుకొని తన ఎదుట తనవలే చతుర్భుజ పట్టు పీతాంబరధారి అయి నిలిచిన విష్ణువును ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరు మీరు? ఓంకారనాద మూలపురుషులు మీరేనా అని ప్రశ్నించాడు. విష్ణువు మందహాసం చేసి, నా పేరు నారాయణుడు, నన్ను మహావిష్ణువు అని కూడా అంటారు. నా నాభి నుండి ఉద్భవించిన మహాపద్మమునందు జన్మించిన నీకు తండ్రిని నేను అని చెప్పాడు. పద్మసంభవుడు అతడిని యగాదిగా చూసి, నాకు తండ్రివా? నాకున్న స్మృతి ప్రకారము నేను ఒక మహా తేజస్సు నుండి సృజించబడి ఈ మహాపద్మమునందు జారవిడువబడ్డాను. నా ఉద్భవమునకు కారణమైన ఆ మహా తేజస్సు మూలమును తెలుసుకోవడానికి తపస్సు చేస్తున్నాను. నా పూర్వజ్ఞాన స్మృతి ప్రకారము నీవు నా తండ్రివి కావు. నీవే నా తండ్రివైతే సాక్ష్యము చూపించు అన్నాడు అహంకారముతో. జీవులకి పూర్వజన్మ జ్ఞానము గుర్తుండడం ఎంత ప్రమాదమో గ్రహించిన నారాయణుడు చటుక్కున పద్మసంభవుడి బొడ్డు కోసివేశాడు. ఆ విధముగా పద్మనాభుడి నాభి కాండముతో అనుసంధానమైన కాండము తెగిపోవడం వల్ల పద్మసంభవుడు పూర్వజ్ఞాన స్మృతిని కోల్పోయాడు. అవిద్య అతడిని ఆవహించింది. మాతృగర్భము నుండి భూమిపై పడిన జీవికి బొడ్డు కోయడం, జంతువులకి మాయ తొలగించడం ఆ నాటి నుంచే వాడుకైంది. బొడ్డు కోయబడిన పద్మసంభవుడు అవిద్యా ప్రభావంతో మిడిసిపడుతూ, ఓయి నారాయణ, నీవెవరివో ఇప్పుడు నాకు అర్థమైంది. నాకంటే ముందు పుట్టిన వాడివి. ఆ అర్హతని అడ్డుపెట్టుకుని నాకు తండ్రివని చెప్పుకొని నాపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నావు. అది సాగదు. నువ్వెవరు? నేనెవరు? బొడ్డు కోసి నీకు నా మధ్య గల బంధాన్ని కూడా త్రెంచేశావు. ఇక తండ్రేమిటి, కొడుకేమిటి? పో పో, ఈ మహాపద్మం నాది అన్నాడు అహంకారంతో. నారాయణుడు ఆగ్రహించి, ఓరి, బొడ్డుకోతతో ప్రేగుబంధాన్ని తెంచుకొని తండ్రినైన నన్ను నిందించినందుకు ఫలితము అనుభవింతువుగాక. నీవు సృష్టించే జీవులన్నీ బొడ్డుకోతతో అనుబంధాలకి దూరమై తల్లిదండ్రులను దూషించి ఆ పాపఫలముగా శౌరవాది మహానరకాలు అనుభవింతురుగాక అని శపించాడు. ఆ శాపవాక్కులకి ప్రతిస్పందిస్తూ పద్మసంభవుడు ఆగ్రహంతో, ఓయి నారాయణ, తండ్రిని చెబుతూ నన్ను, నా సృష్టిని శపించిన ఫలాన్ని నీవు అనుభవింతువుగాక. నీ హితులు, నిన్ను తండ్రిలా భావించే నీ భక్తులు, నీ వారసులు నీ సన్నిధికి దూరమై నీకు శత్రువులై నిన్ను దూషింతురుగాక. వారిని దండించుటకై నీవు దశావతారములెత్తి నానా అగచాట్లు పడుదువుగాక. తండ్రుల స్థానములోనున్న వారందరూ తమ సంతానముచే ద్వేషించబడి నరకయాతనలు అనుభవింతురుగాక అని ప్రతిశాపమిచ్చాడు. ఆ శాప ప్రతిశాపముల ప్రభావంతో విశాల విశ్వమందు బ్రహ్మాండాలన్నీ ఒక్కసారిగా కంపించిపోయాయి. ఆ ప్రకంపనల ధాటికి మహాపద్మము కూడా విలవిల్లాడిపోయింది. ఆ ప్రకంపనల తీవ్రతని గాంచిన పద్మనాభ పద్మసంభవులు బిత్తరబోయారు. ఇంతలో వారిని పరవశింపజేస్తూ, ఓం
ఓంకార ప్రణవనాదము ప్రతిధ్వనించింది. ఆ నాదశబ్దమును వింటూ వారిరువురు విస్మయులవుతుండగా అకారము దక్షిణ దిశ భాగంగాను, ఉకారము ఉత్తర దిశ భాగంగాను, మకారము మధ్య భాగంగాను మహాపద్మమును మించిన ఒక అండము అవతరించింది. ఆ బ్రహ్మాండములో ఇమిడి ఉన్న అకారము సూర్యతేజముతోనూ, ఉకారము అగ్నితేజముతోనూ, మకారము చంద్రతేజముతోనూ ప్రకాశిస్తుండగా ఆ త్రయాగ్నుల సమిష్టి ప్రకాశము వలె శోభిస్తూ కపిలవర్ణ దేహముతో ఒక యోగి పుంగవుడు ఆ బ్రహ్మాండము నుండి అవతరించాడు. రుద్రాంశ సంభవుడిని నేను, కపిలవర్ణముతో అవతరించిన మహర్షిని నేను అన్నాడా యోగి పుంగవుడు చిరునవ్వుతో. రుద్రాంశ సంభవుడా, కపిల మహర్ష అంటే ఓం నమః శివాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.